ఇది సైబేరియన్ టైగర్. ప్రపంచంలో ఉన్న టైగర్స్ కన్నా చాలా పెద్దది. దీని వెయిట్ మొత్తం 250 కేజీ. దీని వెయిట్ తగ్గట్టుగా దీని ముళ్ళు కూడా పెద్దది. అందువల్ల చాలా జంతువులు దీన్ని చూసి భయపడుతుంది. అది మాత్రం కాకుండా చెప్పిన విషయం ఎక్కువ అర్థమైందా? నాకు ఒక మంచి ఐడియా దొరికింది. హలో, క్లాస్ ప్లే కొట్టా. ఏ రోజు నాకు టైగర్ కాస్ట్యూమ్ దొరుకుతుందా? నిజంగానా? నాకు దొరుకుతుందా? వావ్! ఈ కాస్ట్యూమ్ తో ఆ ఎలుక బంటల్ని అడవి నుంచి తరిమేస్తాను. భయపడ్డావా? నువ్వు దేనికి దిగులు పడక్కో. అది నేను ఎందుకు భయపడుతున్నావు? సరే, దీని తర్వాత నాకు ఎలుక బంటల సమస్య ఉండదు. వాళ్ళిద్దరు అక్కడ లేకపోతే నేను హాయిగా నా పని చేసుకుంటా. నా కళ కూడా నెరవేరుతుంది. ఆ తర్వాత నేను ధనవంతుని అయిపోతాను. అవును, టీకి బాబు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు. నిజంగానే ఈ రోజు చాలా బాగుంది. ఏవైనా అనుకో, నేను ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది తీసుకుంటా. అవును, నువ్వు మా మహారాజా కాదు. వాడు అనుకుంటే నిన్ను నలిపి పారేస్తాడు. అన్ని ఇచ్చేసాయి. ఆపండి, మహారాజాకి మర్యాద ఇవ్వనట్టున్నారు. నేను మహారాజా. టైగర్ వస్తుంది. టైగర్ బాగా నమ్మేస్తున్నారు. అందరూ బాగా వినండి. నేను ఈ అడవికి చాలా గొప్ప మహారాజునే. అందువల్ల మీరందరూ నాకు బానిసలు. నేనే ఈ అడవికి మహారాజా, తెలుసుకో. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఒక పిరికి పందవి. నాకంటూ ఒక పెద్ద ప్యాలెస్ కట్టాలి. చెట్టుల్ని నరికివ్వండి వెంటనే. దీన్ని చూస్తే ఎక్కడో చూసినట్టుగా ఉంది. అన్నయ్య దగ్గర చెప్పాలి. నా వల్ల ఇది కుదరదు. నేను ఎలా ఇది చేసేది? ఏం బాగుతున్నావు? నువ్వు చెట్టు నరుకుతావా లేకపోతే నేను నిన్ను నరకనా? మనం అనుకున్న దానికన్నా ఈ ప్లాన్ చాలా బాగా జరుగుతుంది. నా పనితో పాటు వేళ చేస్తున్నారు. నువ్వు చాలా తెలివైన వాడివే. టీకి అక్కడ ఏం చేస్తుంది? తనకి పిచ్చి పట్టిందా? రే అన్నయ్య, నేను చెప్పాను కదా, అది చెట్టులు నరకాలని అందరి దగ్గర చెప్పింది. నీకేం పిచ్చి పట్టిందా? నన్ను కొట్టావు. రే డబ్లో లేవరా రే. ఏంటిది? టైగర్. తను చెప్పింది కూడా కరెక్టే, కానీ ఆ టైగర్ ఎందుకు ఇలా చేయాలి? కాసేపటికే వీడు లేవలేడు. నిన్న పని చేయాలి. ఎక్కడ నా అన్నయ్య? నా అన్నయ్య దగ్గర ఎవరు పెట్టుకోకూడదు. నేను అంతం చేయకుండా వదలను. అది కూడా చూడొచ్చు. ఏంటిది? నువ్వు హంటర్ వికే కదా? అదే నిజంగానే లాగర్ వికే. ఏ లాగర్ వ్యక్తితో పెట్టుకున్నారంటే ఏదో జరుగుతుంది.
నా కళ్ళు పోయింది, నా కళ్ళు తెలియట్లేదా? ఏంటి వీళ్ళిద్దరు మ్యాజిక్ చేస్తున్నారు. సరే మనం ఎప్పుడేం చేద్దాం? సరే మనం ఎలాగైనా సరే పగ తెచ్చుకోకుండా వదలకూడదు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. అక్కడ చూడు, నిజంగా హంటర్ వీకే. రెడీ. హాయ్ టెడ్డీ బియర్స్, మీరిద్దరు అంతలోపు అక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు టైగర్ కాదు, ఇలా చేయడం ఆపు. నువ్వు లాగర్ వీక్. ఏంటి హంటర్ వీకా? హలో జువేనా, మీకోసం 2 ఎలుక బంటలు చేసి పెట్టాను. ప్యాకింగ్ చేసే సిద్ధంగా ఉంది, మీరు వచ్చి తీసుకోవాలండి. మర్యాదగా పనిచేయండి, లేకుంటే మిమ్మల్ని జూకు పంపించేస్తాం. బాబు ఆ టైగరు హంటర్ విక్ అని చెప్పింది నేను విన్నాను. నీకు వినపడిందా? బాగా వినపడింది మహారాజా. అవును, ఇప్పుడు ఏం చెయ్యాలి? వీళ్ళిద్దరిని జూలో అమ్మిన తర్వాత ఈ అడవిలో నన్ను చూసి అందరూ భయపడిపోతారు. లాగర్ విక్ అంటే ఏమనుకున్నారు? దీని తర్వాత నేను ధనవంతుని అవడాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఓ, నీ సమస్య అంటే ఏం జరుగుతుంది? మీరిద్దరు అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చారు? సాధించాం. గుర్తుందా, ఈ పిల్లి నుంచి వాడు ఇలా చేస్తున్నాడు. అంత తలపడకండి, మంచిది కాదు. సరే సరే నువ్వు పరిగెత్తు, కానీ నేను ఎవరని నీకు చూపిస్తాను. పరిగెత్తు. ఓ రాయ్, మీరిద్దరు ఎక్కడికి పరిగెత్తుతున్నారు? ఓ రాయ్, పరిగెత్తుకొని ఆగండి. వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఏంటి, ఇంత డబ్బులు దొరుకుతాయా? ఆ? చాలా మంచిది, నువ్వు అలాగే ఉండరా. డబ్లో దేనికి పై నువ్వు తప్పించుకోలేవు. వద్దు. ఏంటి? చాలా మంచిది, నువ్వు వచ్చేసావా? ఏయ్, నేను చెప్పాను కదా ఎలుక బంటి అది ఇది. త్వరగా వచ్చి వెంటనే పట్టుకొని వెళ్ళు. నువ్వు ఏం చేస్తున్నావు? నేనే లాగర్ వీక్, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు నాకు అక్కర్లేదు, దాన్ని పట్టుకుంటేనే ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందని అసలు ఎవరైనా చెప్తారా? ఎంత బిడ్డ నన్ను కలుస్తున్నాడు, నేను ఎలా తప్పించుకోవాలి? ఇక్కడికి వాల్సి ఉందో వెళ్ళి దాక్కోవాలి. ఏయ్, నీకు ఎంత ధైర్యం ఉంటుంది? నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నాను? ఎక్కడ ఏం జరుగుతుందో? నన్ను బయటకు వదలండి. నేను టైగర్ని కాదు, నన్ను వదలండి, చెప్పేది వినండి. నేను మనుషుని, నేను టైగర్ కాదు, చెప్పేది వినండి.